హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మా చూసారా మనవరాలు పిండిలో పెద్ద మనసు ఇలా అయితే అయిందని ప్రిపేర్ చేసి నేనైతే పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే. సారీ ఫంక్షన్ ఉండే నేనైతే మురుకులు గర్జలు అయితే చేశాను. ఒడిలోకి అయితే ఒడి నింపాలి కదా, దానికోసం అయితే మురుకులు అయితే చేశాను. పిండి అయితే ఫస్ట్ పిండిలో వేడివేడి నూనె, ఉప్పు, కారం, అల్లం ప్రిపేర్ వెల్లుల్లిపాయ, చేసుకుని అయితే ఓమ ఇలా అన్నీ వేసైతే పిండి పెట్టేసుకోవాలండి. అయితే పిసికి పక్కన పెట్టుకున్నాను. కొంచెం కొంచెం తీసుకొని మురుకుల పావు ఒత్తేది ఉంటుంది కదండి, అందులో అయితే కొంచెం కొంచెం అయితే నేను పెట్టేసుకున్నాను. ఇట్లా పెట్టేసుకొని అయితే నేనైతే అంతే అండి. మురుకులు అయితే ఒత్తానండి. ఇలా నేను ఇలా అయితే అన్నీ మురుకులు చేసుకోవాలండి. ఒత్తేసిన తర్వాత నూనెలో ఇలా అయితే చేసుకొని వేసేసాను. ఇలా అయితే ఎర్రగా అయితే నూనెలో కాల్చుకోవాలండి. వేసేసుకోవాలండి. నేనైతే మురుకులలో బియ్యంలో ఏమేసానంటే సాబ్దాను, పుట్నాల పప్పు అయితే పోసానండి. ఎందుకంటే చూసారా? మురుకులు కొంచెం ఎక్కువ తిన్నా కానీ హాయ్ అండి, మోషన్స్ నేనైతే కాకుండా ఈరోజు ఉంటాయి. మురుకులు అయితే హెల్త్కి కూడా చేస్తున్నాను. మంచిదండి. పుట్నాల అదే మా పప్పు అయితే ఇంకా మనమరాలు మా మురుకులు అయితే బావ చాలా బాగా మధ్యలో మనమరాలైతే బొంగులాగా సారీ వస్తుందండి. ఫంక్షన్ ఉందని చాలా చెప్పాను కదా, మంచిగా ఉంటుందండి. మీరైతే దానికోసం ఒకసారి ట్రై అయితే చేసి ప్రిపేర్ అయితే చూడండి. నేనైతే గర్జలు ఇలా అయితే చేశాను. బాగా ఈరోజు అయితే కలిపి మంచిగా ఎర్రగా కాల్చుకోవాలండి. మురుకులు అయితే చేస్తున్నానండి. చూసారా? చూడండి ఇలా మీరు నేను చెప్పిన ఇలా స్టైల్లో అయితే మీరు ఒకసారి ట్రై చేసి కాలుస్తున్నాను. చూడండి. మీరే చెప్తారు చాలా బాగున్నాయని. అందులో అయితే సాబ్దాను, మినప్పప్పు, కొంచెము పుట్నాల పప్పు అయితే వేయాలండి. ఆ పిండిలో కొంచెం అన్నీ వేసిన తర్వాత కొంచెం నూనె కాగబెట్టి పొయ్యాలి. పోస్తే మురుకులు ఎంత బాగా చూసారా? నోట్లు ఇంతే వేసుకుంటే అండి. కరిగిపోతాయండి. అంత బాగా వస్తాయండి మురుకులు అయితే. తర్వాత ఇంతేనండి, నేనైతే పిండి ఇలా కలిపి గర్జలు అయితే పెట్టేసుకోవాలి. చేస్తున్నాను. దానికోసం అయితే పిండి అయితే ఇదేమో పిసికి అంట్లంతా పెట్టేసుకున్నాను. కొంచెం నీట్గా ఉప్పు వేసి నీళ్ళు వేసి వస్తుంది అండి. పిసికాను, పూరి పిండి పిసికినట్టు. ఇలా అయితే సో ఈ కోసం చేసేసుకోవాలి. అయితే రవ్వ గీకి పెట్టుకొని అందులో రవ్వ వేయించుకొని, కుడక గీరి రవ్వ అయితే వేయించుకొని, నేనైతే అందులో షుగర్ కలిపి ఇలా చపాతీలాగా చిన్న చిన్న చపాతీలాగా చేసి అందులో అయితే ఇట్లా ఆ మిశ్రమం అంతా ఇందులో పెట్టేశాను. పెట్టి అయితే నేనైతే గర్జలు అయితే చేశాను. మా సైడ్ అయితే తెలంగాణ సైడ్ గర్జలు అంటారు. కొన్ని కొన్ని సైడ్లలో అయితే గజ్జికాయలు కూడా అని అంటారు. మేమైతే గర్జలనే అంటామండి. మాది స్వచ్ఛమైన తెలంగాణ భాష అలాగే ఉంటుందండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు. దీంతోటైతే ఇలా ఇది గర్జలు గీకే చేసుకోవాలండి. చెంచా అండి. కొంచెం నీట్గా దీంతో వస్తాయి ఇట్లా ఇట్లా చేసుకుంటే. గీస్తే మంచిగా వస్తాయండి, నీట్గా వస్తాయి గర్జలు. ఇది సపరేట్గా దొరుకుతుందండి. ఇది వెనక చూసారా? నుంచి వస్తున్న చెంచా అండి. ఎంత నీట్గా వచ్చింది. కాకపోతే ఇప్పుడైతే కొత్త ఇలా కొత్త వస్తాయండి. పాటలు వచ్చినాయి కదండి, కొత్త కొత్త ఇవి వాటిలలో చేసుకొని పావులు అయితే వచ్చాయి చేసుకోవడానికైతే. నేనైతే ఇలా అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఎలా ఉన్నాయో మీరైతే నాకైతే చెప్పాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి.